నా కబోర్డ్ లో నిద్ర మాత్రం ఉంది, అర్ధ మాత్రం వేసుకో. ఓన్లీ టుడే హాఫ్ టాబ్లెట్ ఈస్ అలౌడ్. హాఫ్ టాబ్లెట్ కాదు, 5 టాబ్లెట్లు వేసుకుంటాను. నువ్వేం చేస్తావు? అలాంటి పని చేయకాయ బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఇంకోసారి మీ మేడం కల్తీ ఎరువులు అమ్మిందంటే ఆఫీస్ లోనే ముగ్గాడిస్తా. ఏరేమో పెద్ద ప్రియా ఫర్టిలైజర్స్. ప్రియా ఆవిడ కూతురు పేరు గురు. కూతురో పోతురో స్టార్ట్ చేయి. తను తనలే. రే పారు ఊళ్ళో లేదు, పుట్టింటికి వెళ్ళింది. నువ్వు వెళ్ళి తలుపుతి. రేయ్ వెనక సీట్ లో లగేజ్ ఉంది, జాగ్రత్తగా తీసురా. అలాగే. రే చెప్పులు మర్చిపోయావరా? అరే కాళ్ళు కూడా ఇక్కడే మర్చిపోయావరా? లగేజ్ అంటే ఇదే బాబు. ఓరి దేవుడు, ఈ లగేజ్ చేసామనుకోలేదురా. నాకు తెలియకుండా నా ఇంటికే తీసుకొచ్చావంటే నువ్వు సామాన్యుడు కదరా. రే ఎవర్రా ఈ అమ్మాయి? ఎవరా? మా మరదలు. నీకు సెటప్ చేద్దామని తెచ్చాను. ఏ బ్రాంతి విసుకో తెస్తావు అనుకున్నాను కానీ ఇలాంటి బొమ్మను తెస్తావు అనుకోలేదురా. అచ్చే నోర్మై, ఈ అమ్మాయి మొహమే నేను చూడలేదు. లే లే లేమంటే మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది నా ఇల్లురా. ఏమైంది? ఇదేదో డ్రగ్ కేసులో ఉందిరా బాబు. అమ్మా ఎవరమ్మా నువ్వు? తల్లి ఏదో మాట్లాడుతుందిరా. అబ్బా ఇది ఏమి వానా? అబ్బా వానపాట పడుతుందిరా. పేరెడుగు పేరెడుగు తెలుసులే, చిరంజీవి సినిమా గరానా మగుడు. అమ్మాయి పేరు అడగమంటే సినిమా పేరు చెప్తావేంట్రా? అమ్మగారు పాలు ఇవ్వు. అమ్మా బాబు, కళ్ళు లేని కబోదిని బాబు, ధర్మం చేయండి. పట్టుకోండి, కళ్ళు లేని కబోదిని బాబు. వద్దు 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 కృష్ణ, చెలేగే పోయిపోయి. ఇట్స్ గాన్, పోయింది. కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందే. ఎవరు? పిల్లిరా. స్ట్రాంగ్ ఉందా? గొట్టం గొట్టం ఉంది. నేను చిన్న గొట్టాన్ని, వీడు పెద్ద గొట్టం. 6 feet. ఇలా రా. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు? ఓరి నాయనోయ్, ఇదేదో పెద్ద దురదగుండాకులా ఉందిరా దేవుడోయ్. ఓరి నాయనోయ్, వీడో పెద్ద దురదగుండాకులో ఉన్నాడు రోయ్. టక్కు టక్కు. అయ్యి బాబోయ్. అయ్యో బాబాయ్. చూడమ్మా, నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో చెప్పావంటే నీకేం కావాలన్నా తెచ్చి పెడతాను. నిజంగా? లాగి పెట్టి ఒక లెంపకాయ ఒక బుజ్జగిస్తావేట్రా? పాపం మెంటల్ కేసు, ఏమనద్దు. పాపం మెంటల్ కేసా? ఏమనలే. నేను మెంటల్ కేసా? నా ఇంట్లోకి వచ్చి నన్నే మెంటల్ కేసు అంటారా మీరు? అయ్యో. నీకు కావాల్సినన్ని కొనిపెట్టాం కదా, అన్ని తిన్నావు కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు చెప్పమ్మా. ఎక్కడి నుంచి బయలుదేరతాను? ఇంటి నుంచే. అదే అదే, ఆ ఇల్లు ఎక్కడా? ఇదిగో. పిచ్చ పిచ్చగా ఉందా? పొద్దున రైల్వే స్టేషన్ చూపించిల్లంటావు, ఇప్పుడు గుడి చూపించిల్లంటావు. కొట్టానంటే
ఏంటిది ఇదే. అరే నీకు తెలియపోవడం ఏంటమ్మా, రైల్వే స్టేషన్ అడుగో, ప్యాసింజర్లు అడుగో అడుగో. ఆ, నీకు రైలు ఇంజిన్ అంటే ఇష్టం అన్నావు కదా, అవ్వ డజన్ కొందామని నువ్వు ఇక్కడే కూర్చో, వచ్చేస్తాం. నువ్వు వెళ్ళబాకు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. రండి సార్, ఇదిగో. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశా ఇది పిచ్చిది కాదు పెద్ద జాదు అని. మనల్ని పిచ్చి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ప్రియా. మళ్ళీ పెయింటింగ్ ఒకటి కానా పడి నీ పని చెప్తా, నువ్వు పదగురు.